ఓం శాంతి. మంచి చెడుల మధ్య యుద్ధం అన్నమాట. బ్రహ్మబాబయ్య ఇలాంటి యుద్ధాలన్నీ ఎంత సహనంతో ఎదుర్కొన్నారనేది తెలుసుకుందామా? హ్మ్. దేవదూతలు, పరమ భక్తులు, సాధువులు, వైజ్ఞానికులు, కళాకారులు, మహోన్నత సిద్ధాంతాలు కలిగి మానవాళికి ఉన్నత సందేశాలను అందించిన వారు కూడా ఈ సృష్టిలో ఎంతో సహించవలసి వచ్చింది. ఇటువంటి అరాచక సంఘటనలు చరిత్రలో కోకొల్లలుగా ఉన్నాయి. సందేశకులు, మహాత్ములు ఈ భూమిపైకి ఎప్పుడు అవతరిస్తారు? పాత సిద్ధాంతాలలో సత్యం లోపించినప్పుడు, విస్తరించి ఉన్న పద్ధతుల్లో ఎటువంటి సారం లేనప్పుడు, సంకుచిత దృష్టికోణం నుండి ఒక గొప్ప ఆలోచన సాకారం కావలసిన సమయంలో వారు అవతరిస్తారు. మహానుభావులు అయినప్పటికీ ఉన్నత గమ్యాలను ఆశించి అందుకు శ్రమించే వారికి గౌరవం చాలా అరుదుగానే లభిస్తుంది. ఎందుకంటే స్థిరపడిపోయిన ఆలోచనలు, హోదాలు, గౌరవాలు ఆ వ్యక్తి ఇచ్చే నూతన దృక్పథం కారణంగా మారిపోవచ్చు కదా. కనుక ఊహించిన విధంగా అటువంటి వారి కష్టాలు, ఆపదలు తప్పడం లేదు. మంచి చెప్పిన వారికి, మంచి చెప్పే మహానుభావులకి, గాంధీజీ, క్రిస్టియన్, జీజేసి వీళ్ళందరూ ఎన్ని కష్టాలు అనుభవించారు, సహించారు. మరి అలాంటివే ఇప్పుడు బ్రహ్మబాబాకి వచ్చాయన్నమాట. అంటే మంచి చెప్పిన వాళ్ళకి గౌరవం లేదు, చాలా రకాలుగా హింసిస్తున్నారు, చాలా మానసికంగా వాళ్ళని హింసిస్తున్నారన్నమాట. మరి ఇప్పుడు బ్రహ్మబాబా పరిస్థితి కూడా ఇదే. వారు బోధించేది అనేకుల మనసులలో దృఢంగా నాటుకొని ఉన్న ఆలోచన మారేదిగా ఉంది. అదే అహంకారము. ప్రతి ఒక్కరు ఆత్మాభిమాన స్థితిలో జీవించడం నేర్చుకోవాలని బ్రహ్మబాబా బోధించారు. కామ వికారం కూడా హింసతో సమానమని వారు జ్ఞానోదయం చేశారు. ఇప్పుడు మనుషులందరూ కామ వికారంపై విజయాన్ని సాధించి వారిలోని బలహీనతలను, చెడు అలవాట్లన్నిటినీ సమాప్తి చేసుకొని భగవంతుడి పిల్లలుగా ఉన్నతులుగా తయారవ్వాలన్నది భగవంతుని యొక్క ఆజ్ఞ. శివ్ బాబా రావణునిపై యుద్ధాన్ని ప్రకటించారు. రావణుడు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలనే పంచ వికారాలకు మానవ రూపం. రావణుడు కూడా అతడిపై యుద్ధం ప్రకటించిన వారిపై ఎదురుదాడి చేస్తూనే ఉన్నాడు. ఈ విధంగా యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. 100 సంవత్సరాల క్రితం దయానంద సరస్వతి గారు నిష్కపటంగా మాట్లాడిన కారణంగా ప్రజలు వారిపై రాళ్ళు రువ్వారు. అందరూ ధర్మపరంగా నిజాయితీగా నడుచుకోవాలని చెప్పిన కారణంగా ప్రజలు వారితో గొడవ పడ్డారు, బెదిరించారు. చివరకు విషమిచ్చి చంపేశారు. అలాగే యేసుక్రీస్తుకు సిలువ వేసి ప్రజలు వారిని సత్కరించారు. విగ్రహారాధనను విడిచి ఒక భగవంతుడి స్మృతిలో ఉండాలని చెప్పిన అబ్రహాముకు కూడా విరోధం తప్పలేదు. కులమత భేదాలు విడిచి అందరూ సక్రమమైన నడవడిక మరియు అవగాహనతో జీవించాలని ఉపదేశించిన బుద్ధునికి కూడా అపహాస్యాలు, అవమానాలు తప్పలేదు. వారి సొంత బంధువులే వారిని గౌరవించలేకపోయారు. అదేవిధంగా భారతదేశంలోని ఎంతో మంది మహానుభావులు ధర్మాన్ని బోధించిన కారణంగా, ధర్మ పారాయణులుగా ఉన్న కారణంగా ఎదుర్కొన్న కష్టాలు, కథలు పెద్దవే. గురునానక్ అరెస్ట్ చేసి వెట్టి చాకిరి చేయించారు. తేజ్ బహదూర్ తలను నరికారు.
మేర విషాన్ని త్రాగవలసి వచ్చింది. మరో సాధువు చర్మంను వలిచారు. ప్రతి మహానుభావుడు ఎంతో సహించవలసి వచ్చింది. ఇవన్నీ చాలా కాలం క్రితం జరిగిన సంఘటనలైన భారతదేశం స్వతంత్రం వైపుకు నడిపించి అహింస, సత్యత, బ్రహ్మచర్యను బోధించిన మహాత్ముడు కూడా మత కారణంగా హతమార్చబడ్డాడు. మహాత్మా గాంధీ పేరు ప్రపంచ ప్రసిద్ధి చెందినది అయినప్పటికీ అంతకుని తోటాలు గాంధీజీని బదిలి 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 తీసుకున్నాయి. ఒక కొత్త మార్గం చూపి ప్రతి వ్యక్తి విమర్శలు, కష్టాలు ఎదుర్కోవలసిందే. ఎందుకంటే ప్రజలు తమ విధానాలను మార్చుకోవడంలో అయిష్టతను చూపిస్తారు. గేలిలియో వంటి వైజ్ఞానికుడు కావచ్చు, సోలెన్సిన్ వంటి రాజకీయవేత్త కావచ్చు, ఎవరైనా వర్తమాన ఆచారాలను మార్చాలనుకుంటే వారికి కష్టకాలమే ఎదురయింది. వారి పైకి నేరాలు నెడతారు, విమర్శలు విసురుతారు అని చెప్తున్నారనమాట. అంటే మంచిగా ఈ విధంగా ఉండండి, అది చెడు మార్గం, మంచి మార్గానికి రండి, మీరు సుఖాన్ని అనుభవిస్తారు అని చెప్పిన వాళ్ళందరికీ ఇన్ని కష్టాలు వచ్చాయి అని అంటున్నారు. అలాగే బ్రహ్మబాబా కూడా అన్నీ అనుభవించారనమాట. అన్ని ఎదుర్కొన్నారనమాట ఆయన సహనశీలతో. ఆయన మరి నెక్స్ట్ తెలుసుకుందాము నెక్స్ట్ ఎపిసోడ్లో. నమస్కారం.